డేంజర్ గేమ్స్ హాలిడే రోజు జాలీ ట్రిప్ వేస్తున్నారా? మీ ట్రిప్ లిస్ట్ లో వికారాబాద్ రిసార్ట్ పేరుందా? అయితే బీ కేర్ఫుల్. పైకి చూసేందుకు సూపర్బ్ గా అనిపించిన స్వేచ్ఛా విహారాల్లా విహరించే వీలున్న ప్రేమికులకి ప్రైవసీ స్పేస్ కల్పిస్తారు అని భావించిన ఇదంతా హుళ్ళక్కే. అక్కడ అడుగడుగునా ప్రమాదం పడగ పొంచి ఉంది. ప్రాణాలు పోయినా అడిగే దిక్కు లేదు. విహారయాత్ర కాస్త విషాద యాత్ర కాకుండా ఉండాలంటే అలాంటి రిసార్ట్లతో తస్మాత్ జాగ్రత్త. ఇంతకు వికారాబాద్ పరిసరాల్లోని రిసార్ట్లు ఆడుతున్న డేంజర్ గేమ్ ఏంటో తెలుసా? మీరు చూస్తున్న రిసార్టే ఈ వైల్డర్నెస్ రిసార్ట్. వికారాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్టే చేయాలంటే కాస్ట్లీ, స్టే చేశాక ఎంజాయ్ చేయాలంటే మరీ కాస్ట్లీ. ఇక్కడ మీరు చూస్తున్న గుడారాలను గమనించారా? ఒక్కో గుడారం ఒక్కో రేటు. ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా అడిగే నాథుడే లేడు. వన్స్ అడిగారో మీకు బడిత పూజే. అంత పకడ్బందీగా దందా నడుపుతోంది ఇక్కడ రిసార్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ లేని గేమ్ అంటూ ఉండదు. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడొచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ అంతా ఇల్లీగలే. రిసార్ట్ అయితే గ్రాండ్ గా ఉన్నా ఇక్కడ నడిచే ప్రతిదీ ఇల్లీగలే అంటున్నారు స్థానికులు. ఇక్కడ ఇంకో డేంజర్ సంగతి ఏంటంటే రాత్రిళ్ళు నదిలో కపుల్స్ ను ఒంటరిగా వదులుతారట. వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళకేం జరిగినా సెక్యూరిటీ అంటూ ఉండదు. అసలు ఇది వినేందుకే భయంకరంగా ఉంది కదూ. అర్ధరాత్రిళ్ళు ఒంటరిగా కపుల్స్ ను వదిలితే మధ్యరాత్రిలో ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? ఇలాంటివేమీ పట్టించుకోకుండా ప్రైవసీ పేరుతో ఇష్టం వచ్చినట్టు సేఫ్టీ మెజర్స్ లేకుండా ఇలా రిసార్ట్ నడుపుతోంది వైల్డర్నెస్ రిసార్ట్. టోటల్ రిసార్ట్ లో చాలా వరకు అవసరమైన అనుమతులు లేకుండానే నిర్వహణ సాగిస్తున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన లైసెన్సులు, భద్రతా ధృవీకరణలు లేకపోవడం వల్ల ఇలాంటి రిసార్టులు ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు కొన్ని రిసార్ట్లు అసైన్డ్ భూముల్లో కూడా నిర్మించారని చెప్తున్నారు స్థానికులు. గతంలో ఈ రిసార్ట్ ను అధికారులు సీజ్ చేసినప్పటికీ నిర్వాహకులు తన పలుకుబడితో మళ్లీ రీఓపెన్ చేశారు. అక్రమంగా నిర్మించిన రిసార్ట్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రిసార్ట్ కు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిసార్ట్ కట్టిన జాగా కూడా అసైన్ ల్యాండ్. దీనికి కలెక్టర్ గాని, రెవెన్యూ యంత్రాంగం గాని గతంలో ఒక ఎంఆర్ఓ దీన్ని సీజ్ కూడా చేశారు. అయినా ఎంఆర్ఓని పక్కన పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి ఈ విధంగా చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటన ఏదైతే అది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్. ఈ రిసార్ట్ ఓనర్ చేసినటువంటి మర్డర్ గానే మేము పరిగణిస్తాం. స్విమ్మింగ్ పూల్స్, బోటింగ్, అడ్వెంచర్ గేమ్స్ వంటి వాటికి ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా నడుస్తున్నాయి ఈ రిసార్ట్లు. ఉదాహరణకు బోటింగ్ లో కాలం చెల్లిన బోట్ ను ఉపయోగిస్తున్నారు. బోట్స్ లో లైఫ్ జాకెట్స్, ఎమర్జెన్సీ కిట్ వంటి సదుపాయాలు కూడా లేవని పర్యాటకులు చెప్తున్నారు. అంతేకాదు రిసార్ట్ నిర్వాహకులు ఖర్చు తగ్గించేందుకు భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశారు. రిసార్ట్ లో శిక్షణ పొందిన సిబ్బంది కొరత కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. పర్యాటకులు బోటింగ్ చేసే ముందు ఎటువంటి భద్రతా సూచనలు ఇవ్వకపోవడంతో చిన్న ప్రమాదాలు కూడా విపత్తులుగా మారుతున్నాయి. అయితే శనివారం జరిగిన ప్రమాదంలో కూడా ఇదే నిర్లక్ష్యం కారణంగా 2 మహిళలు చనిపోయారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైల్డర్నెస్ రిసార్ట్ సందర్భంగా ఇక్కడ ఎలాంటి అనుమతులు వీరు తీసుకోలేదు. రిసార్ట్ ప్రారంభించిన మొదటి ఏడాది మాత్రమే కొంత అనుమతులు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇక్కడ ఈ రిసార్ట్ నిర్వహణ జరుగుతుందనేది కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ బోటింగ్ నిర్వహిస్తే అన్ని డిపార్ట్మెంట్లు, ఇక్కడ ఇరిగేషన్ కావచ్చు, పోలీస్, ఆ తర్వాత రెవెన్యూ, ఫిషరీ డిపార్ట్మెంట్ల వద్ద అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి అనుమతులు ఏవి కూడా ఈ వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు తీసుకోలేదన్నటువంటి విషయం కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది. ఇక్కడ రిసార్ట్ సందర్భంగా ఇదంతా కూడా కేవలం ఇక్కడ టూరిస్టులను ఆకర్షిస్తున్నంతా కూడా ఈ సర్పన్పల్లిలో ఉన్నటువంటి ఈ లేక్ అంబియన్స్తో ఉన్నటువంటి రూమ్స్ అడ్డు పెట్టుకొని ఇక్కడ మొత్తం ఈ రిసార్ట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఈ రిసార్ట్ ఆనుకొని చూస్తే పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల కోసం ఒక బీచ్ వ్యూ అంబియన్స్ కలిగించేలా కూడా ఇక్కడ రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హనీమూన్ ప్యాకేజ్ పేరుతో మనం చూస్తున్నటువంటి ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెరువు మధ్యలో ఇలాంటి రూమ్స్ని నిర్మించారు. సో ఈ రూమ్స్లోనే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది అనేది కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా అధికారులు వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కనీసం అక్కడ ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి ఉంటుంది, బయట వ్యక్తులు. ఎందుకంటే ఈ చెరువు ఆనుకొని చూస్తే కనుక పూర్తిగా కేవలం ఎంట్రెన్స్ వద్ద మాత్రమే ఈ వైల్డర్నెస్ రిసార్ట్కి సంబంధించిన వరకు మాత్రమే ఇక్కడ ఫెన్సింగ్ కనిపిస్తూ ఉంది. కానీ ఒకవేళ ఈ చెరువు బయట నుండి ఎవరైనా, సర్పన్పల్లి చెరువు అనేది వికారాబాద్లో చాలా పెద్ద చెరువు, ఈ మొత్తం రిసార్ట్లో ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కావచ్చు, ఇక్కడ లూపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రిసార్ట్ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలను ప్రశ్నిస్తే వారిపై దాడులు కూడా జరిగిన సందర్భాలున్నాయని, కొంతమందిని చంపేశారని కూడా చెప్తున్నారు స్థానికులు. రాజకీయం పలుకుబడితోని ఇక్కడ పెట్టిండు. ఆ రిసార్ట్ల కోవాలని కూడా పెద్ద భయం. ఆడ పెద్ద పెద్ద కుక్కలున్నాయి. ఆ కుక్కలు కూడా అంటే అవి చాలా డేంజర్ కుక్కలు. అవి పోయినాక ఆ మనిషి తిరిగి రాడు, చంపేస్తే కూడా ఆ కుక్కలు అట్లా ఉన్నాయి. ఆ కుక్కలను చూస్తే కూడా చాలా మంది కూడా భయపడుతున్నారు. రెండోది ఆల్రెడీ అక్కడ మర్డర్ జరిగాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
చెరువులో బెడ్రూమ్లు కట్టి ఇల్లీగల్ దందాకు తెరలేపిన ఘనత కూడా ఈ రిసార్ట్ కే చెందింది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. దీనిపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కొండా. ఇక్కడ ఉద్యోగాలు ఏం చూడకుండా ప్రాఫిట్లు అంటే ఇల్లీగల్ యాక్టివిటీ ఇటువంటి చేయాలి. గది చూడండి, గదేంది 2 ఫైబర్ గ్లాస్ పాంటూన్లు పెట్టి దాని మీద ఒక బెడ్రూమ్ కట్టిండు. ఆ బెడ్రూమ్లు హైదరాబాద్ వాళ్ళకు ఇది వాటర్ స్పోర్ట్స్ కాదు. ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎన్నో సర్టిఫికేట్ కావాలి, బోట్లకు సర్టిఫికేట్ కావాలి. ప్యూర్ ప్రాఫిట్ కొరకు నడిపితే ఇటువంటివి అవుతాయి. ఇట్లా రూమ్లు నీళ్ళలో కట్టుకుంటే టూరిజం అధికారులు ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంకోటి చెరువు ఎప్పుడు ఎండిపోతుంది. కానీ ఎండిపోకుండా కింద పొలాలకు నీళ్ళు ఇడ్చలేరు. ఎందుకంటే నీళ్ళు ఇడిస్తే టూరిజం బంద్ అవుతుందని. దిస్ హోల్ యాక్టివిటీ ఈజ్ ఇల్లీగల్. ఇలా ఒకటేమిటి, వికారాబాద్ రిసార్ట్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చెరువులోని నీటిని కిందకు వదలకుండా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఇరిగేషన్ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ముద్దు నిద్రను వీడి రిసార్ట్లను తనిఖీ చేసి పర్యాటకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు పర్యాటకులు, స్థానికులు.